ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అంటూ కామెంట్ పెట్టండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ద్వారా మన ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. కార్తీక మాసంలో ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. అంతటి పవిత్రమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ట్రై చేయండి. కైలాస పర్వత ప్రాంతానికి దగ్గరగా మందాకిని నది తీరాన హిమగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు పరమ శివభక్తులు. కార్తీక మాసం వచ్చిందంటే ఆ గ్రామమంతా హరహర మహాదేవ శంభో శంకర అంటూ హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో మారుమ్రోగిపోయేది. ప్రతి ఇల్లు, ప్రతి వీధి, నదీ తీరమంతా దీపాలతో నిండిపోయి భూమిపైకి దిగి వచ్చిన మరో కైలాసంలా ప్రకాశించేది. కానీ అదే గ్రామంలో ఊరి చివర నదికి కొంచెం దూరంగా ఉన్న పాడుబడిన శివాలయం వద్ద గంగమ్మ అనే ఒక రుద్రాలు నిరుపేదరాలు నివసిస్తూ ఉండేది. భర్త, బిడ్డలు లేని ఆమె భిక్షాటనతో జీవనం సాగించేది. వయసు పైబడడంతో ఆమె కంటి చూపు కూడా మందగించింది. ఆమెకు ఆ శివయ్య అంటే ప్రాణం. ప్రతిరోజు ఆ పాడబడిన ఆలయాన్ని శుభ్రం చేస్తూ తన నోటితో శివనామాన్ని స్మరించుకునేది. కార్తీక మాసంలో ఆ శివయ్య ముందు ఒక్క దీపమైనా వెలిగించాలని ఆమెకు ప్రగాఢమైన ఆకాంక్ష. కానీ దీపం వెలిగించడానికి అవసరమైన నూనె, ఒత్తులు కొనే స్తోమత ఆమెకు లేదు. రోజు నదీ తీరంలో భక్తులు వెలిగించే వేలాది దీపాలను చూస్తూ ఆ శివయ్య, ఈ దీపాల వెలుగులో నా భక్తిని కూడా చూడవయ్యా అంటూ కన్నీళ్లతో ప్రార్థించేది. ఆ పాడుబడిన శివాలయంలో శివలింగంపై ఒక చిన్న గూటిలో ఒక పిచ్చుక నివసిస్తూ ఉండేది. అది సాధారణ పిచ్చుక కాదు. పూర్వజన్మలో కాశీలో నివసించిన ఒక గొప్ప శివభక్తురాలి ఆత్మ. ఆమె తన చివరి రోజుల్లో కార్తీక మాసం మొత్తం శివుడికి అభిషేకం చేస్తూ అఖండ దీపం వెలిగించాలని సంకల్పించుకొని ఆ వ్రతం పూర్తి చేయకుండానే మరణించింది. ఆ మిగిలిపోయిన సంకల్ప బలంతో పిచ్చుకగా జన్మించిన దానిలో శివభక్తి మాత్రం చెక్కు చెదరలేదు. ఆ పిచ్చుక ప్రతిరోజు గంగమ్మ ఆర్తిని, ఆమె నిస్సహాయతను గమనించేది. ఆమె కన్నీళ్లు ఆ శివలింగంపై పడుతున్న అభిషేక జలంలా భావించేది. ఈ తల్లి భక్తి అనన్య సామాన్యమైనది. ఈమె కోరికను నెరవేర్చడం ద్వారా నా జన్మకు కూడా సార్థకత ఏర్పడుతుంది. అలాగే నా పూర్వజన్మ సంకల్పాన్ని కూడా నేను నెరవేర్చుకున్నదాన్ని అవుతాను అంటూ అనుకునేది. ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు దీపాలు వెలిగిస్తే వచ్చే పుణ్యం అనంతమని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ పిచ్చుక ఆ రోజు ఉదయం నుండే తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఎక్కడో యజ్ఞం చేసిన ప్రదేశంలో కింద పడిన ఆవు నెయ్యిని తన చిన్న ముక్కతో కొద్ది కొద్దిగా సేకరించి ఒక చిన్న ఆకుదునిలో నింపింది. పత్తి చేను దగ్గర గాలికి కొట్టుకు వచ్చిన తెల్లటి మెత్తని దూదిని తీసుకువచ్చి దాన్ని ఒత్తిలా చుట్టింది. ఇక సంధ్యా సమయం వచ్చింది. ఆ పిచ్చుక ఆకుదున్నెను ఒత్తిని గంగమ్మ గుడిసె ముందు పెట్టింది. కానీ దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి. గంగమ్మ దగ్గర నిప్పు కూడా లేదు. పిచ్చుక ఒక క్షణం కూడా ఆలోచించలేదు. అది వేగంగా నదీ తీరంలో భక్తులు వెలిగించిన ఒక చిన్న దీపం వద్దకు ఎగిరింది. ఆ దీపం కొండెక్కటానికి సిద్ధంగా ఉన్న ఆ దీపపు జ్వాలను తన ముక్కున కరుచుకోవడానికి ప్రయత్నించింది. ఆ వేడికి దాని ముక్కు కాలిపోయింది. అయినా అది వెనక్కి తగ్గలేదు. మళ్ళీ ప్రయత్నించి ఒక చిన్న అగ్నికణాన్ని తన ముక్కుతో పట్టుకొని గాలికి ఆరిపోకుండా రెక్కలతో కవచంలా కాపాడుకుంటూ వేగంగా గంగమ్మ గుడిసె వద్దకు వచ్చింది. ఆ అగ్నికణంలో ఒత్తిని వెలిగించింది. అది సంతోషంగా అరచి గంగమ్మను పిలిచింది. గంగమ్మ బయటకు వచ్చి తన వాకిలి ముందు ఆకుదొన్నెలో వెలుగుతున్న ఆ చిన్న దీపాన్ని చూసి ఆనంద ఆశ్చర్యాలకు లోనైంది. ముక్కు కాలిన ఆనందంతో తన చుట్టూ ఎగురుతున్న పిచ్చుకను చూసి ఇది ఆ శివయ్య లీలే అని గ్రహించింది. ఆమె ఆనంద బాష్పాలతో ఆ దీపానికి నమస్కరించి ఓం నమ శివాయ అని వేడుకుంది. గంగమ్మ కోరికను ఈ చిన్న ప్రాణి ద్వారా తీర్చావా తండ్రి అని ప్రార్థించింది. ఆ సమయంలో కైలాసంలో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు ఆ దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు.
దేవి, చూశావా, ఆడంబరాల కోసం, పేరు కోసం వెలిగించే 1,00,000 దీపాల కన్నా ఆర్తితో, త్యాగంతో వెలిగించిన ఈ ఒక్క చిన్న దీపం నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ పిచ్చుక భక్తి, ఈ తల్లి ఆర్తి ఎంతో గొప్పవి అని పలికాడు. ఆయన తన కరుణాదృష్టిని ఆ దీపంపై ప్రసరింపచేశాడు. శివుని చూపు సోకిన ఆ చిన్న దీపం ఆ రాత్రంతా తుపాను గాలికి కూడా కొండెక్కకుండా ఒక మహాజ్యోతిలా ప్రకాశించింది. ఇలా ఉండగా కొన్నాళ్లకు గంగమ్మ ఆయువు తీరింది. యమదూతలు ఆమెను ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. చిత్రగుప్తుని లెక్కల ప్రకారం ఆమె పూర్వజన్మ పాపశేషం ఇంకా మిగిలి ఉండటంతో వారు ఆమెను నరకానికి తీసుకువెళ్ళటానికి సిద్ధమయ్యారు. వారు గంగమ్మ ఆత్మను పాశాలతో బంధించి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో యమధర్మరాజు వారిని అడ్డగించాడు. అలాగే ఆయన వెనుక చేతులలో త్రిశూలాలు, డమరుకాలు ధరించి భయంకరమైన రూపాలలో 2 శివగణాలు నిలబడి ఉన్నారు. యమధర్మరాజు యమదూతలతో ఇలా అన్నాడు: మూర్ఖులారా, ఎవరిని తీసుకువెళ్తున్నారు? ఈమె సాక్షాత్తు శివభక్తురాలు. ఈమెను తాకే అర్హత మీకు లేదు అని గద్దించాడు. యమదూతలు భయంతో వణికిపోతూ, ప్రభు, మమ్మల్ని క్షమించండి. చిత్రగుప్తుని లెక్క ప్రకారం అవి ఏదో చెప్పబోయారు. యమధర్మరాజు వారిని ఆపి మానవ లోకానికి కూడా తన ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు: మీ లెక్కలు భౌతికమైనవే, కానీ భక్తి, కరుణ అనేవి దైవికమైనవి. మీ లెక్కలు ఈమె పాపశేషాన్ని చూపించవచ్చు, కానీ మనం గమనించాల్సింది ఏమిటంటే, కార్తీక పౌర్ణమి నాడు ఒక చిన్న జీవి చేసిన త్యాగంతో వెలిగిన దీపాన్ని చూసి ఈమె ఆర్తితో శివుని స్మరించుకుంది. ఆ క్షణంలోనే ఆమె 100 జన్మాల పాపాలు భస్మమయ్యాయి. ఆ దీపపు పుణ్యం, ఆ పిచ్చుక త్యాగం వల్ల, ఆ మహాదేవుని కరుణ, ఈ 3 కలిసి మన కర్మఫల సిద్ధాంతాన్ని అధిగమించాయి. వినండి, కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అది శివార్పణం అని భావిస్తే దాని ఫలం అనంతం అవుతుంది. కార్తీక దీపం కేవలం నూనె, వత్తితో వెలిగేది కాదు. అది మనలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే జ్ఞానదీపం. భక్తుని ఆర్తి అనే నూనె త్యాగము వలనే వత్తితో వెలిగించినప్పుడు దానికి మహాదేవుని అనుగ్రహం అనే గాలి తోడై అది అఖండ జ్యోతిలా వెలుగుతుంది. ఎవరైతే నిష్కలమైన భక్తితో శివుణ్ణి కొలుస్తారో వారి పాపపుణ్యాలు లెక్కలు నా పరిధిని దాటిపోతాయి. వారిని తీసుకువెళ్ళటానికి శివగణాలే వస్తాయి. వారి గమ్యం స్వర్గం కాదు, నేరుగా కైలాసం. అలా చెప్పి యమధర్మరాజు శివగణాల వైపు తిరిగి, ఈమెను సగౌరవంగా కైలాసానికి తీసుకువెళ్ళండి, ఇది మహాదేవుని ఆజ్ఞ అని పలికాడు. శివగణాలు గంగమ్మ ఆత్మను యమపాశాల నుండి విడిపించి నంది వాహనంపై అలంకరింపబడి దివ్యమైన పల్లకిలో కూర్చోబెట్టారు. ఆ పల్లకి కైలాసం వైపు బయలుదేరింది. ఆ సమయంలోనే ఆ పుణ్యమూర్తి అయిన పిచ్చుక కూడా తన దేహాన్ని వదిలి ఒక దివ్యమైన గంధర్వ కన్యగా మారి గంగమ్మకు స్వాగతం పలుకుతూ ఆమెతో పాటే కైలాసయాత్రలో భాగమైంది. యమదూతలు ఈ అద్భుతాన్ని చూసి దీపారాధన మహిమను, శివభక్తి యొక్క గొప్పతనాన్ని గ్రహించి యమలోకానికి తిరిగి వెళ్ళారు. హిమగిరి గ్రామ ప్రజలు గంగమ్మ పిచ్చుక కథను విని ఆ పాడుబడిన ఆలయాన్ని పునరుద్ధరించి అక్కడ పిచ్చుక దీపేశ్వర స్వామి అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి కార్తీక పౌర్ణమికి ఆ ఆలయంలో లక్షలాది దీపాలు వెలిగించి ఆడంబరం కోసం కాకుండా ఆర్తితో, భక్తితో, త్యాగ భావనతో దీపారాధన చేస్తే కైలాసం దక్కుతుందని గుర్తుకు చేసుకునేవారు. ఈ పవిత్ర కథను ఇప్పటి వరకు భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఎవరైతే విన్నారో ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి. మహాపాపాలైన కాలి బూడిదైపోతాయి. ఈ కార్తీక మాస మహాత్యం గురించి పూర్వం నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు సూతుని ఇలా అడుగుతారు: ఓ సూత మహర్షి, ఓ సూత మహాముని, శ్రేష్ఠ కలియుగంలో ప్రజలు సంసార సాగరముల నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నిటిలోనూ ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు?
మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే పుణ్యఫల కార్యం అనేది ఏది? ప్రతి క్షణం రుచువు వల్ల వెంపడింపబడే ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు. ఈ ప్రశ్నలకు విన్న సూత మహాముని ఇలా అంటాడు: ఓ ముని పొంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపిస్తూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించడం వల్ల సకల పాపాలు హరింపబడి మరో జన్మ లేకుండా మోక్షాన్ని పొందుతారు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాసంలో వ్రతం ఆచరించాలనే కోరికను కలుగజేస్తాడు. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలకు పరిపక్వం అయ్యే వరకు యావగింపు కలిగిస్తాడు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర పుణ్యనది స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసే వారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో 30 రోజులు ఆచరించిన వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. అంతేకాదు మునులారా, ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోషకాలం, రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనం ఇచ్చే కాలం ఈ ప్రదోషకాలమని చెప్పబడింది. ఆ ప్రదోష సమయంలో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఈ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువై తీరి ఉంటారు. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడు. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడు. ఇంద్రుడు వేణునాథంతో పులకిస్తూ ఉంటాడు. అలాంటి ప్రదోష సమయంలో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రదోష సమయంలో శివుని ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఫ్రెండ్స్, ఈ కథ పూర్తిగా విన్నారు కదా. ఈ కథ ఓం నమః శివాయ అంటూ మీరు కమెంట్లో రాయండి. మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. వారు కూడా ఈ కథను విని తరిస్తారు. ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది. ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందించే ఒక లైక్ మన ఛానల్కి మంచి గ్రోత్ వస్తుంది. ఇంకా మరిన్ని వీడియోలు చేసేందుకు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మరో వీడియోలో కలుసుకుందాం.